వాక్యంలోకి వెళ్తుండగా నాతో మాతో మా అందరితో మాట్లాడమని, ఇంకా నీలోకి పరిపూర్ణముగా వేరుపారుటకు మాలో ఉన్న చేదైన వేరంతా తొలగించమని, పాపులలో ప్రధానుడైన నేను నిలిచిరి ఉండగా తండ్రి ఈ పరిశుద్ధ రక్తము చేత నా పాదమస్తకము కడిగి నీ అగ్ని చేత నా పెదవులను నాలుకను బాగుగా కాల్చి నీవే స్థిరపరిచిన బలపరిచిన నీ మాట మాత్రమే నేను పలుకుటకు కృప చూపించమని, ఇది కాని మాట నజరేయుడైన యేసునామమున అది ఆగిపోవునుగా. పరిశుద్ధాత్మకే మా ప్రాణాత్మ దేహ శరీరాలను సమర్పించుకుంటూ మీరే కనిపించి వినిపించి బలపరిచి నీ రాకడకు సిద్ధపరచుకోమని, అనేకులను సిద్ధపరిచే యోధులుగా, శూరులుగా, వీరులుగా, ప్రార్థనా పరులుగా, సువార్థికులుగా మమ్మల్ని మార్చుకుని వాడుకోమని యేసునామంలో ప్రార్థించి అడిగినంతయు పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ఓ షలోమ్. దేవునామానికి మహిమ కలుగునుగాక. చాలా వారాలుగా నేను ప్రేమ కోసం మాట్లాడుతూ ఉన్నాను. చూద్దాం దాని లోతు ఎంత ఉంటుందో చూద్దాం. ఎంత లోతు వెళ్ళినా కూడా అది అందరి లోతు అని నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను 4వ అధ్యాయం 18వ వచనం. మొదటి యోహాను 4వ అధ్యాయం 18వ వచనం. మొదటి యోహానమ్మ, యోహాను కాదు, మొదటి యోహాను. ప్రేమలో భయముండదు, ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా నేను కూడా చదువుతాను. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భయం ఉండదు. ఎవరెంతకి ప్రేమ? మనకి భయమే కదా, భయం లేదా? హల్లెలూయా. మనకి భయంలే. లేచి రాత్రి వరకు భయంతో చచ్చిపోతున్నాడు. హల్లెలూయా. ఇంటికి చేరతాం లేదని భయం. హల్లెలూయా. నేను 560 కిలోమీటర్లు వెళ్ళాలి. కాకినాడ ఇక్కడ రావడానికి వస్తాను, బస్సు మీద రా అన్నాడు. భయం. నా భార్యకు ఏమో బండి మీద ఉంటాడు. హల్లెలూయా. భయం. గాలి ఇప్పుడు ఇటు ఒక కొండ మీదకి వేస్తుంది, అక్కడికి వెళ్ళమంటుంది. లెక్క చూశాను, గడ్డి చూశాను, 560 ఇదే బండి రేపు బయలుదేరింది కాక. హల్లెలూయా. భయం. భయములో ప్రేమలో భయము, భయం లేకపోతే ఇంకేం ప్రాబ్లం? కానీ ప్రేమలో ఉండట్లేదు కదా, ప్రేమలో ఉండట్లేదు కాబట్టి భయం ఉంది. ఎవరు ప్రేమ? యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ కాదు, యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ చూపించారు రకరకాలుగా. అది యేసయ్య ప్రేమ. ప్రేమలో చాలా కోణాలు ఉంటాయి. అట్లా చూపించదాన్ని యేసయ్య ప్రేమ అనే పదాన్ని ఉపయోగించేమో, కానీ ప్రేమ అంటేనే యేసు. యేసులో నువ్వు ఉంటే నీకు భయం ఉండదు. వాక్యములో నువ్వు ఉంటే నీకు భయం ఉండదు. హల్లెలూయా. యేసులో లేనందువల్ల, వాక్యములో లేనందువల్ల, క్రీస్తులో లేనందువల్ల, ఆయన రక్తంలో నువ్వు లేనందువల్ల నీకు భయము, భీతి వస్తుంది, దిగులు వస్తుంది, చింత వస్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ప్రేమలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమలో. రెండో మాట అంతేకాదు ఆ పరిపూర్ణమైన వాక్యములో నువ్వు ఎదిగితే, పరిపూర్ణమైన క్రీస్తులో నువ్వు ఎదిగితే
భయమునే వెళ్ళగొడతా మొదలు పెడతామండు. భయమేమో రోజు వచ్చి నిన్ను పట్టుకుంటాం, అది నిన్ను వెళ్ళగొడుతుంది, నీకు భీతిని పుట్టేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దడ పుట్టుతుంది. హల్లెలూయా. కానీ పరిపూర్ణముగా వాక్యములోను వెదిగితే, అందుకని మీరు సంపూర్ణముగా పరిపూర్ణముగా వాక్యములో ఎదగడానికి మేము ప్రయాసపడుతున్నాం అంటాడు పౌలు. హల్లెలూయా. ఆడెవడో ఫోన్ చేసి నాతో అంటాడు, ఎక్కువ హల్లెలూయా చెప్తున్నారు. వాక్యం కన్నా ఎక్కువ హల్లెలూయా ఉన్నాయి మీ దగ్గర అంటాడు. మరి ఎక్కువ స్తుతే చెప్తాను బాబా అన్న. హల్లెలూయా. ప్రేమ లోతుల్లోనికి, వాక్యపు లోతుల్లోనికి నువ్వు ఎంతగా వెళ్తావో, ఎంతగా ఎదుగుతావో, వర్ధిల్లుతావో, అప్పుడు భయం ఉండకపోవడం కాదు, నువ్వు పరిపూర్ణుడు అయిపోయావు. కాబట్టి భయం ఆయనలో ఉన్నప్పుడు నీకు భయం లేకుండా ఆయన చూసుకున్నాడు. ప్రేమలో భయం ఉండదు. కానీ పరిపూర్ణం అయిపోయి చూడండి, అప్పుడు ఆయన వెనకాల ఉంటాడు, నువ్వు ముందుంటావు. హల్లెలూయా. నువ్వు యుద్ధం చేయడం మొదలు పెడతావు. హల్లెలూయా. నువ్వు భయాన్ని పారద్రోలుతావు, నువ్వు భయాన్ని గద్దిస్తావు. భయం నీకు భయపడుతూ మొదలు పెడుతుంది. ఆయనలో ఉన్నప్పుడు, తల్లి యొక్క రొమ్ముని ఆనుకున్నప్పుడు పిల్లవాడికి భయం ఉండదు. తండ్రి కౌగిల్లో ఉన్నప్పుడు పిల్లవానికి భయం ఉండదు. అలాగ క్రీస్తులో, ప్రేమలో, వాక్యములో ఉన్నావు కాబట్టి నీకు భయం ఉండదు. ఆయన నేను చుట్టూ కంచి వేసి ఉన్నాడు, ముందు వెనక ఆవరించి ఉన్నాడు. ఎక్కడ నీకు భయం ఉండదు. కానీ ఇక్కడ అలా అంటలేదు. రెండో మాటలో పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుందంట. ఏంటి ఎలా కొడుతుంది? దెయ్యాన్ని వెళ్ళగొడతారు, దురాత్మను వెళ్ళగొడతారు, చీకటి శక్తిని వెళ్ళగొడతారు, పాపపు క్రియల్ని వెళ్ళగొడతాది, అంధకారాన్ని వెళ్ళగొడతాది, దరిద్రాన్ని వెళ్ళగొడతాది, శాపాన్ని వెళ్ళగొడతాది. ఎందుకంటే ప్రేమ స్థానంలో నీవు పరిపూర్ణుడు అయిపోయావు. ప్రేమ స్థానంలో నువ్వు పరిపూర్ణురాలు అయిపోయావు. కాబట్టి నువ్వు ప్రేమగా మారిపోయావు. 2 స్టెప్స్ రాస్తున్నాడు ఇక్కడ. ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణ ప్రేమ భయమును. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నీ దుడ్డు కర్ర దండము నన్ను ఆదరించును, నీ దుడ్డు కర్ర దండము నన్ను ఆదరించును, నీ కృపాక్షేమములి నా వెంట వచ్చును. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. అప్పుడు ఆయన దుడ్డు కర్ర అనే సిలువ నీ చుట్టూ ఆవరించి నిన్ను నడిపిస్తూ ఉంటారు. కానీ అది ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణ ప్రేమలో ఏమవుతుందంటే కనుక, ఏ దుడ్డు కర్ర రాకపోయినా నాకు పర్వాలే, నేనే దుడ్డు కర్రగా మారిపోతాను. హల్లెలూయా. ఆయన సన్నిధి రాకపోయినా పర్వాలే, నేనే ఆయన సన్నిధిని మోసుకుని వెళ్తా ఉంటాను. ఇది వేరే వెర్షన్. హల్లెలూయా. 2 వెర్షన్లు రాస్తున్నాడు ఇక్కడ ప్రభు. హల్లెలూయా.
షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆయన నన్ను రక్షిస్తే రక్షించకపోయినా పర్వాలా. ఇది పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదు. హల్లెలూయా. పరిపూర్ణ ప్రేమలో భయమును వెళ్ళగొడుతుంది. నెబుకద్నెజరు అన్నాడు, ఏయ్ నేను కింగ్, ఏయ్ అవతలకు పోరా అంటాడు. హల్లెలూయా. పరిపూర్ణమైన ప్రేమ లేదు కాదు. అయ్యో నన్ను రక్షిస్తాడేమో అని గిద్యోన్ లాగా గానుగు చోటును దాక్కోవడానికి ప్రయత్నించట్లే. నన్ను సంరక్షిస్తాడేమో అని ఎవరో చూసి భయపడతాక ఆయన దగ్గరికి వెళ్ళట్లే. హల్లెలూయా. నేనే క్రీస్తుగా మారిపోయాను. ఏది నన్ను పైనున్నవైనను పరలోక సంబంధమైన ఆకాశమందు చేసిన భూ సంబంధమైన నుండి కరువైన ఖడ్గమైన ఏది కూడా నన్ను ఎడబాపలేదు, ఎందుకంటే నేను ప్రేమను అన్నాడు పౌలు. మన సంగతి ఏంటి? వాక్యం రెండో లైన్కి వెళ్తున్నాను. మన సంగతి ఏంటి? అది కదా ముఖ్యం. ఆయన ప్రేమ లోతులోనికి నువ్వు వెళ్ళిపోయావా? ఊహకందని ప్రేమ అది, కాలానికి అందని కల్వరి ప్రేమ అది. ఆ ప్రేమ లోతులోనికి వెళ్ళిపోయావా? లేదా ఆ ప్రేమ కౌగిల్లో, ఆ ప్రేమ రెక్కల్లో భద్రపరిచి నాకు భయం లేదు ఎందుకంటే ఆయన ప్రేమ రెక్కలు నన్ను భద్రపరిచి అని చెప్తున్నావా? లేదు, ఆయన స్వరూపంలోనికి, ఆయన పోలికలోనికి ఎదిగిపోయాను. నేను పిల్లవాడిని కాదు, ఆయనలాగా నేను మారిపోయాను. పిల్లవాడుగా ఉన్నప్పుడు పక్షి రెక్కల మీద పక్షిరాజు తన రెక్కల మీద పిల్లల్ని ఆడించినట్టుగా ఆడించాడు ఒకప్పుడు. అప్పుడు వరకు ఆ రెక్కల కింద కోడి తన రెక్కల కింద, ఇందాక తమ్ముడు చెప్పినట్టు రెక్కల కింద దాచినట్టుగా దాచాడు. అది అయిపోయింది. ఎందుకంటే ఆ కోడనే యేసు మమ్మల్ని భద్రపరుస్తూ ఉంది. ఆ ప్రేమ రెక్కలు మమ్మల్ని భద్రపరుస్తూ ఉంది. అది అయిపోయింది సెక్షన్. ఇప్పుడు మేము కోడిగా మారిపోయాం. సింహపు పిల్లలా ఉన్నాం కానీ ఇప్పుడు సింహంలా మారిపోయాం. పక్షిరాజు పిల్లలా ఉన్నాం, పక్షిరాజుగా మారిపోయాం. ప్రభు యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నాం కానీ ఇప్పుడు దైవములుగా మారిపోయాం అనే రెవల్యూషన్లోకి వెళ్ళాలి సంఘం. అది పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయమును. హల్లెలూయా. లేకపోతే ఏ భయం వస్తుంది తెలుసా? దెయ్యముల భయం, అపవాది భయం, పోరాటాల భయం, కుటుంబాల మధ్యన భయం. సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. భయం భయం భయం. నేను భయం పీడిస్తూనే ఉంటుంది. నువ్వు భయంలో ఉన్నావంటే అపవాదిలో ఉన్నావని అర్థం. ప్రేమలో ఉన్నావంటే క్రీస్తులో ఉన్నావని అర్థం. రెండో స్టెప్ కూడా చెప్పాను. క్రీస్తు లాగా మారిపోయి ఆ భయాన్ని పారద్రోలే శక్తి ద్వారా నడిపించబడింది. హల్లెలూయా. హల్లెలూయా. నీ భయం ఏంటి? చూడండి, చాలామంది చాలా విషయాల కొరకు భయపడుతూ ఉంటారు. మార్క్స్ వార్త 10:31. మొదటి వారు అనేకులు మత్తయి వార్త, క్షమించాలి, 10:31. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి మధ్యన 31. హల్లెలూయా. ఎవరు చదివారు? అమ్మ. హల్లెలూయా. కనుక మీరు పిచ్చుకుల కంటే ఎందుకు?
పిచ్చికలు భయపడాలి కదా, మనం భయపడుతున్నాం. ప్రభు ఏమన్నాడా? పిచ్చుకుల కన్నా దేని కొరకు? హల్లెలూయా. దేని కొరకు? కానా పేనా సోనా చెప్పట్లేదు, ఎందుకంటే మీకు ఫుల్ టైం ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. దేవుల్లో ఉన్నవాడు, క్రీస్తులో ఉన్నవాడు భయపడకూడదంట. దేని కొరకు? దేని కొరకు? హల్లెలూయా. రాజులు ఎదుట భయపడకూడదని చెప్పాను, భయపడలేదు వాళ్ళు. అసలు మనమంట ఆయన రెక్కల నీళ్ళలో ఉన్నప్పుడు వీటి కొరకు భయపడకూడదంట. మనం దేని కొరకు భయపడుతున్నాం? పొద్దున్న లేచిన నుంచి మరణ భయం కన్నా డబ్బు భయం ఎక్కువ పట్టింది సంఘానికి కదా పాస్టర్ గారు. ఎందుకంటే సేవ భయం లేదు ఎవరికి, సంఘానికి రావాలనే భయం లేదు, సంఘాన్ని పట్టించుకోవాలనే భయం లేదు, ఆరాధన చేయాలనే భయం లేదు. వాకింగ్ చదువుపోతే ఏమనుకుంటాడు దేవుడు అని ఏమనుకుంటాడు? అసలు ఏమనుకున్నాడు అనుకుంటే నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు. హల్లెలూయా. వాక్యం తినకపోతే నేను పాడైపోతాను, నేను చచ్చిపోతాను అని అనుకుంటే పర్లేదు నీకు. ఏమనుకుంటున్నా? నేను ఏమనుకోను. నువ్వు మానేస్తే దరిద్రం వదిలిపోయింది అనుకుంటాను. హల్లెలూయా. నేను అట్లా అనుకుంటాను. ఎందుకు నీకు అటు ఇటు ఉండేవాడు, నువ్వు నీతో ఎందుకు నాకు పంచాయతీని? నిక్కర్స్ అయిన విత్తనం కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అటు ఇటు అటు ఇటు అటు అటు భయపడుతుంటాడు. అబ్బా నాకు భయం లేదు తెలుసా యాక్చువల్గా. ఏంటి అటు పొద్దుగా ఎలాగా తెలియదు భయం, రాత్రి పడుకుంటాను భయం, నిద్ర పట్టదు భయం, అవో డొక్కలో నొప్పొస్తే భయం, గుంట్లో నొప్పొస్తే భయం, తల్లో నొప్పొస్తే భయం. నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. నేను మొత్తం గొప్ప సేవకు నేను పిలుద్దాం అనుకున్నాను, చనిపోయారు. ఇక్కడ లండన్లో ఉంటారు ఆయన, ఇప్పుడు వచ్చారు ఆంధ్ర తెలంగాణలో వాడబడుతున్నారు. చెన్నైలో రాజే సత్యనారాయణ గారు మొదటి మీటింగ్ రాత్రి పడుకున్నారు, లేకట్లేదని డోర్ తీసుకు చనిపోయినారు. హల్లెలూయా. నేను అలా ఆలోచించి కూడా 2.5 గంటలు లగేజ్ చేసుకున్నాను అనకాపల్లిలో. శనివారం కదా, ఎవడికి కొట్టుకుపోతున్నాను. హల్లెలూయా. ఎప్పర్లాలి అని కూర్చేద్దాం, టైం లేదు, ఏ సేపుకుంటుంది గుద్దిన కూడా వెనక దానికి ఏమో. హల్లెలూయా. కాకినాడ వరకు ఈయన వచ్చాడు, ఎందుకంటే కొత్త పెట్టి అన్నాడు. రాడు, టైం కొట్టింది, గంటన్నర నిలబెట్టాడు. మళ్ళీ ఎక్కడ? కాకినాడ. నేను అదే ఆలోచించిపోతున్నాను, ఇన్ని ప్రయాణాలు చేస్తున్నాను. దేవుని యొక్క రెక్కలు భయపడదు. పిచ్చుకలను పోషించే నేను మిమ్మల్ని మరీ పోషిస్తానని చెప్తున్నాడు. కానీ మనం నమ్మము, ఎందుకంటే క్రీస్తులో లేము, ఆయన స్పర్శ నాకు తెలియదు. చిన్న పిల్లడు తెలుస్తుంది తల్లి యొక్క స్పర్శ, కాకపోతే వెంటనే చూస్తాడు కళ్ళు తెరిచి నిద్రలు. హల్లెలూయా. చిన్న పిల్లవాడు తెలుస్తుంది ఆ అమ్మ అన్నప్పుడు వెంటనే తన పాలు ఇచ్చి ఏ పరిస్థితిలో నా తల్లి పాలు ఇచ్చి పోషిస్తుంది. హల్లెలూయా. కానీ తల్లి మర్చిపోతే నేను మర్చిపోను. నువ్వు ఇంకా అసలు నువ్వు బయట ఉన్నావు అన్నా నేను, నువ్వు ఫస్ట్ స్టెప్లో లేవు, రెండో స్టెప్లో లేవు, బయట ఉన్నాం మనం. అందుకనే భయం నీ దగ్గరకు వస్తుంది అంటున్నాను నేను. మొదటి స్టెప్లో ఆయన రెక్కల నీళ్ళలో ఉన్నాం, ఆయన కృపా రెక్కల నీళ్ళలో ఉన్నాం, ఆయన కౌగిల్లో ఉన్నాం, ఆయన కంటి పాపులో ఉన్నాం, ఆయన చేతిలో మనం చిక్కుకున్నాడు. కాబట్టి ఆయన చేతిని ఎవడు ముట్టుకుంటాడు వచ్చి, ఆయన కంటిని ఎవడు ముట్టుకుంటాడు వచ్చి, నేను కొనుక్కుని ఇద్దరు ఫోన్ అంటాడు ఆయన. హల్లెలూయా. శత్రువు అంటాడా?
రెండో స్టెప్ ఆయన లాగా మారిపోవడం. ఆ 2 స్టెప్పుల కోసం కాదు, 0 స్టెప్ వస్తున్నాను. మనం అసలు ఆయనలో, ఆయన రెక్కల నీడలో ఉండట్లేదు, ఆయన నీడకి మనం రావట్లేదు, ఆయనలో ఉండటానికి మనం ఇష్టపడట్లేదు, ఆయన వాక్యంలో మనం బ్రతకడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి భయం నీ దగ్గరకు వస్తుంది, అది నేను భయపెడుతుంది అని చెప్తున్నాను. బరాబర్ చెప్తున్నాను. హల్లెలూయా. నిన్ను భయపెడుతుందంటే అది ఏ భయమైనా కావచ్చు, ఫిజికలా, స్పిరిచువలా, ఫైనాన్షియల్, ఏదైనా కావచ్చు. అది నిన్ను భయపడుతుందంటే నీవు క్రీస్తు నుంచి దూరం అయిపోయావు. క్రీస్తు రెక్కల కింద ఉన్నా పోను, ఓకే. 2 పళ్ళు పీకేస్తాను నేను మీ నాన్న లెక్క. ఓకే. హల్లెలూయా. ఆయన ప్రేమ నుంచి మనం దూరం అయిపోయాం, ఆయన కృప నుంచి మనం దూరం అయిపోయాం, ఆయన సన్నిధి నుంచి మనం దూరం అయిపోయాం. కయ్యను ఎందుకు ఏడుస్తున్నాడు? అయ్యో నీ సన్నిధి నుంచి నన్ను వెళ్ళగొడుతున్నావా అని ఏడుస్తున్నాడు. సన్నిధిలో ఏముంటుంది? భయం ఉండదు. ఆయన సన్నిధి ముందు కొండలు మైనం వలె కరిగిపోతూ ఉంటాయి. అంత ఆయన వస్తుంటే కొండలు భయంతో తత్తరెళ్ళిపోతున్నాయంట. హల్లెలూయా. ఏలియా దగ్గరికి వచ్చాడు, భయపడుతూ ఉన్న ఏలియా దగ్గరికి వచ్చాడు. ఆ కొండలు టక 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 ఒలుకు దత్తరెళ్ళిపోతున్నాయంట ఆయన వస్తుంటే, ఆయన స్వరంతో మాట్లాడుతుంటే, ఉరుముతో మాట్లాడుతుంటే, మెరుపు వస్తుంటే. అయ్యో ప్రభు వస్తేనే ఈ భయపడిపోతున్నాయి, నేను ఎందుకు భయపడాలి అని ఈ ధైర్యం తెచ్చుకుంటాడు అనుకుంటాడు దేవుడు. హల్లెలూయా. 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 పేతురు దగ్గరికి, పేతురు సముద్రం మీద నడుస్తున్నప్పుడు గాలి అనే ఒక భయం వచ్చింది. సముద్రపు గాలి అని ఒక భయం వచ్చి ఈయన ముంచి వేస్తుంది. కానీ ఆయన గాలిని గద్దిస్తున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఆయన రెక్కలు, ఆయన చెయ్యి ఎందుకు పట్టుకున్నాడు? ఆయన రెక్కల్లో తీసుకున్నాడు. అప్పటి వరకు ఎక్కడున్నాడు ఈయన? లోకం అనే భయంలో ఉన్నాడు, పాపం అనే భయంలో ఉన్నాడు, భీతిలో ఉన్నాడు. కాబట్టి మునిగిపోవాల్సి వస్తుంది, పడిపోవాల్సి వస్తుంది, చెడిపోవాల్సి వస్తుంది. కానీ దేవునికి దూరంగా కాకుండా ఆయన దగ్గరికి సమీపముగా నువ్వు వచ్చేస్తే, ఆయన కౌగిల్లోనికి వచ్చేస్తే, ఆయన కృపలోనికి వచ్చేస్తే, ఆయన ఆత్మలోనికి వచ్చేస్తే, ఆయన కంటి పాపలోనికి నువ్వు వచ్చేస్తే నీ కంటి చూపు చాలా బాగుంటుంది. హల్లెలూయా. నీ హృదయం చాలా బాగుంటుంది. మోసం ఉండదు, కపటం ఉండదు, దేశం ఉండదు. ఈ మాట అవును అవునంటే అవును, కాదంటే బరాబర్. హల్లెలూయా. ఒక నాలాగా ఒక నేలా చూడు, పర్ఫెక్ట్, ఎవడైనా సమానమే. హల్లెలూయా. కనికరం దగ్గర కనికరము, హెచ్చరిక దగ్గర హెచ్చరిక. హల్లెలూయా. మీకు చెప్పాను కదా హెచ్చరిక అనే వరం ఉంటుందని, చాలా వారాల క్రితం చెప్పాను కదా. అన్ని వరాలు ఉపయోగిస్తుంది కానీ సంఘం హెచ్చరిక అనే వరాన్ని ఉపయోగించట్లేదు. కాబట్టి ఆయన కౌగిల్లోకి వచ్చేసారు, భయపడిన అవసరం లేదంట. నువ్వు కొద్దిగా లేచి పిచ్చుకల కన్నా నేను శ్రేష్ఠుడు అని చెప్పు. అయ్యో కానీ నువ్వు చెప్పవు, నా సొంత బలాన్ని ఉపయోగిస్తాను. హల్లెలూయా. ఏంటిది? నా సొంత బలాన్ని, నా సొంత శక్తిని, జ్ఞానాన్ని ఉపయోగిస్తాను తప్ప వాక్యాన్ని ఉపయోగించు. ఏంటి ప్రభు పిచ్చుకల కంటే శ్రేష్ఠ అన్నావు, 10,000 పిచ్చుకల కన్నా శ్రేష్ఠ అన్నావు. పెడతావా పెట్టవా అని అనక్కలొద్దు. పిచ్చుకే, ఇంత ఉన్న పిచ్చుకే తన పిల్లల గూట్లో ఉంటే ఆహారాన్ని పట్టుకెళ్ళి నోట్లో పెడతాను. నేను ఫైనాన్షియల్ కోసం మాట్లాడుతున్నాను, కడుపు కోసం మాట్లాడుతున్నాను. ఇదే పెద్ద సమస్య కదా ఇప్పుడు సమాజంలో. దాని కొరకే కదా 1 సంవత్సరం దూరం పోయి ఏదైనా సంపాదించుకుందామని వెళ్తున్నారు. రేపు ఏమి సంభవించండి తెలియదు అంటారు. ఎవరు ఉద్యోగం కోసం వెళ్తున్నారా? ఎవరైనా ఉద్యోగం కోసం ఎవరైనా వెళ్తున్నారా? లేడీ ఏదైనా జాబ్ కోసం వెళ్తున్నారా? ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు? చెప్పండి నాకు. ఎవరు కాదు, ఎవరైనా ఉన్నారు అక్కడ ఇటువంటి వాళ్ళు?
పోలికలో ఉన్నది మీరే. డాక్యుమెంట్ కోసం అంటే బ్యాంక్ బుక్స్ లాంటి ఏదైనా మిస్ అవునియా, కనపడలేదని ఏమన్నా? ఓకే, దేవుడు గ్రాండ్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ప్రభు మాడుతున్నాడు. చెప్పలేము కానీ ప్రభు కార్యం చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని చిత్తంలో నువ్వు పరిగెట్టు, దేవుని చిత్తంలో నువ్వు వెళ్ళు, అతను నేర్పిన విద్యలో నువ్వు వెళ్ళు. అతను ఎగరేస్తాడు నేను గాల్లో, ఎలా వెళ్ళాలో, ఎలా ప్రయాణం చేయాలో, ఎలా వేటాడాలో అన్నీ నీకు చూపిస్తాడు, బోధిస్తాడు, వివరిస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయన రెక్కల నీడలో ఉన్నప్పుడు ఆయన విద్య నేర్పుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బయట ఉండి విద్య నేర్చుకున్నావు అనుకో, చూడు మనవ చూడు మంచి మ్యూజిషియన్స్ అవును కాక. హల్లెలూయా. కొలువు దండులో కొలువు చేసేవాడు ఆ రోజున వచ్చి యుద్ధం కత్తిస్తే వస్తుందా? కొలువు అంటే కనుక మిలిటరీలో యుద్ధం చేసేవాడు, అదే ప్రాక్టీస్ ఉంటారు. హల్లెలూయా. లేకపోతే ఏమవుతుంది? వీడికి దెబ్బలైపోతే వచ్చిన వాళ్ళకి దెబ్బలైపోతుంది. అందుకనే అక్కడ కమాండర్ కానీ ఆర్మీ ఆఫీసర్ కానీ ముందుగానే ట్రైనింగ్ ఇస్తాడు. తండ్రి కూడా, వాక్యము కూడా, కృప కూడా, ఆత్మ కూడా నీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఎట్లా ట్రైనింగ్ అంటే ఆత్మలాగా నిన్ను మార్చేసే ట్రైనింగ్, వాక్యములాగా నిన్ను మార్చేసే ట్రైనింగ్, రక్తములాగా నిన్ను మార్చేసే ట్రైనింగ్. ఆయన నామాన్ని చూసి ఏది భయపడుతుందో నీ పేరు విన్నా భయపడుతుంది. హల్లెలూయా. అందుకని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? పౌలు పేరు, యేసు పేరు నాకు తెలుసు అంటున్నది దెయ్యాలు. హల్లెలూయా. ఎవరి పేరు? యేసు నామం ఎంత గొప్పదో పౌలు నామము అంత గొప్పగా మారిపోయింది. అయిపో పౌలు మనం వెళ్ళకూడదు అంటుంది అది దెయ్యం. వాళ్ళిద్దరి పేరు నాకు తెలుసు, నువ్వెవరు అంట. వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తారంట. ఏంటి దెయ్యాల ఆత్మ రాదు, నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో చీకటి శక్తిని పోవు, మనమే వచ్చేస్తాయి. హల్లెలూయా. ఎందుకు? నీవు యేసులాగా మారిపోయి. అందుకని పౌలు ఏమన్నాడు? నన్ను పోలి, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఇప్పుడు పౌలు ఏమైపోయి తెలుసా? యేసులా మారిపోయాడు. అప్పుడు దెయ్యాలు చెప్తున్నాయి, సర్వోన్నతులైన దేవుని కుమారుడా నీవు మీతో నాకేం పని అని చెప్తున్నాయి. ఇప్పుడు ఆయన పేరు చెప్తూ మొదలు పెడితే దెయ్యాలు పౌలు పేరు చెప్పడం మొదలుపెట్టి, పౌలు యేసులో దాయపడలేదు, పౌలు యేసులా మారిపోయాడు. హల్లెలూయా. పౌలు యేసుక్రీస్తు రెక్కలలో భద్రపరచబడలేదు, యేసుక్రీస్తు రెక్కలు ధరించి పౌలు బయలుదేరుతాడు. పౌలు దేవుని శక్తిని, యేసు శక్తిని చూసి ముందుకు వెళ్ళట్లేదు, పౌలే యేసు శక్తిలా మారిపోయాడు. పరిపూర్ణమైన ప్రేమ, భయమును అప్పుడు కొంతమంది యేసునామంలోనూ ఉచ్చాటం చేస్తున్నారంట. యేసునామంలో వెళ్ళిపో అంటే వాళ్ళు గుడ్డలు చింపేస్తున్నారు. శ్రీకాకుళంలో గుడ్డలు అంటారు, ఇక్కడ బట్టలు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. గుడమొక్కలు చింపేస్తున్నాను పొరుకంటే ఏంటి పొరుగంట. అలేదు. అప్పుడు అది ఏమంటుందంట, యేసు పేరు తెలుసు నాకు, పౌలు పేరు తెలుసు, మీరెవరు అని అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది? వీడు యేసులామో మారలేదు, కనీసం పౌలులా కూడా మారలే. ఏం చేస్తానన్నాడు? డెలివరీ చేస్తానన్నాడు. ఈ డెలివరీ అయిపోయాడు, డెలిట్ అయిపోతాడు. అంటే నువ్వు డెలివరీ చేయకూడదనా? కాదు, యేసు కన్నా గొప్ప కార్యాలు చేయాలని.
పౌలు కన్నా గొప్ప సువార్త చేయాలని, అది నాకున్న ఆశ, తృష్ణ. కానీ ఎక్కడ? నియమం ప్రకారం, ప్రేమల్లో, వాక్యముల్లో నువ్వు ఉండాలి. మొదట క్రీస్తుల్లో పారాలు, నువ్వు క్రీస్తుల్లో వేరు పారాలి. అప్పుడు ఆయన పిచ్చుకగా కాదు, నేను పరిశుద్ధాత్మ పౌరంలాగా ఎగరవేస్తాడు, పక్షిరాజులాగా ఎగరవేస్తాడు. పిచ్చుకొచ్చిన గాలివాన వస్తే కొట్టుకుపోతుంది. హల్లెలూయా. పక్షిరాజు ఎన్ని గాలివానలు వచ్చినా ఆ గాలివానలు గుర్తుకుంటారు పైన. హల్లెలూయా. ఎందుకు? గాలి వాటానికి రెక్కల చాపుకిని రెక్కలు కూడా కొట్టకుండా ఆ గాలిలో గంటల తరబడి ఎగిరే అనుభవాన్ని సంపాదించారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అలా వాక్యంలోకి పోవాలి. ప్రభు చెప్తున్న మాట ఇంకొక మాటలోకి వెళ్దాం. అదే మాథ్యూ 20, మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ వచనం. గనుక నేను భయపడి వెళ్ళి అమ్మా, ఎవరి తలాంతు? నీ అంటే దేవుడు, నీ అంటే అందుకని పోజులు కొట్టకూడదు అంటున్నా. నీ అంటే దేవుడు. నీ తలాంతు, నువ్విచ్చిన తలాంతును ఒక వ్యక్తి చెప్తున్నాడు అక్కడ. చదువు మొదటి నుంచి బిడ్డ. గనుక నేను భయపడి వెళ్ళి. వీడు ఎందుకు భయపడ్డాడు? దేవునిలో లేడు, క్రీస్తులో లేడు, కానీ ఏమిచ్చాడు దేవుడు? అబ్బా, ఎంత ప్రభుత్వం ఉంటారు. ఇదే గ్రేస్ అంటే. ఈ గ్రేస్నే మనము పాపంగా మార్చేస్తాం. ఆయన ఇచ్చిన కృపని మనం, ఆయన ఒక తలాంతి ఇచ్చాడంట. ఆయనలో ఉంటే ఆయన నేర్పుతాడు ఆ తలాంతిని ఎలా ఉపయోగించాలో, లేదా ఆయనలో ఉంటే ఆయన ఎలా చేయాలో, ఆపరేట్ చేయాలి. కనుక నేను భయపడి అంటే క్రీస్తులో లేని వందల భయం వచ్చింది. భయపడి వెళ్ళి నీవిచ్చిన యేసుక్రీస్తు ఇచ్చిన ఆ తలాంతును, స్వస్థతో, సువార్తో, పాటో, ఏదోటి ఆ తలాంతును దేంట్లో? భూమిలో దాచిపెడితిని. ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పాను. అందుకు ఆ యజమానుడైన యేసు వానిని చూచి ఏంటంట? నేను విత్తిన చోట కొయ్యవాడను, చల్లని చోట పంట పూర్చుకుని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నీ సొమ్ము షాహుకారుల వద్ద ఉంచవలసి ఉండెను. హల్లెలూయా. నీకు ఇవ్వబడిన తలాంతిని పరిచర్యలో, సువార్తలో, సమాజంలో ఉపయోగించకపోతే దేవుడు 26వ వచనంలో చెప్తున్నాడు, సోమరి అయిన చెడ్డదాసుడా. నీకు ఇవ్వబడిన తలాంతిని, ప్రార్థన తలాంతి ఉంటే ప్రార్థన దేశం కొరకు ప్రార్థన చేయి, ఇజ్రాయేల్ దేశం కోసం ప్రార్థన చేయి, క్షేమం కలుగుతుంది నీకును నీటి వరకుని. పాడే తలాంతి ఉంటే దేవుని కొరకు పాడు, ప్రకటించే తలాంతి ఉంటే సువార్త ప్రకటించు. అలా చేయకుండా, అలా చేయనందుకే వీడికి భయం. వీడేమన్నాడు? మొదట భయపడి నీ తలాంతును భూమిలో దాచాను అన్నాడు. దేవుడేమన్నాడు? కనీసం సావకారి దగ్గర, సేవకుడి దగ్గరైనా పెట్టకపోయావరా ఆ తలాంతిని? సంఘంలోనే పెట్టపోయావా? వడ్డీతో అయినా నీకు ఇద్దిని కదా నేను. దావీదు యొక్క సైన్యము యుద్ధానికి వెళ్ళి
గెలిచింది. తిరిగి వచ్చినప్పుడు దావీదు 10 రెట్లును ఒక్కొక్కడికి ఒక్కొక్క భాగం పంచలేదు, అందరికీ సమానంగా పంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు యుద్ధం చేసే తలాంత్ ఉంది. నా వేళ్లకు నా చేతులకు పోరాటం నేర్పంటాడు ఆయన తలాంత్ అది. అలా చేసి వచ్చిన తర్వాత దండులో ఉన్న ప్రతి ఒక్కరికి, ఆయుధాలు మోస్తున్న వాడికి కూడా సమానంగా నీకు ఇవ్వబడిన తలాంతిని సంఘం అనే దండులో పెడితే, సమాజం అనే దండులో పెడితే, సేవకుని యొక్క దండులో పెడితే, సేవకుని యొక్క కష్టంలో నువ్వు పెడితే డబ్బు కదని చెప్పేది తలాంతు. హల్లెలూయా. అది వడ్డీతో సహా నీకు మరలా దేవుడు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. కానీ ఏం చేశాడు? పట్టుకెళ్ళి కొన్ని యేసులో దాచినాలు మొలకెత్తును. సేవలో సంఘంలో దాచిన కొంతమంది డబ్బు కూడా దాచేస్తారంట. తుప్పు పట్టిందనుకో డబ్బు, నీ తుప్పు తీసేస్తాడు. బైబిల్లో ఉందన్నమాట. హల్లెలూయా. ఏంటంటే తుప్పు పడితే అగ్గిరిలో కలుస్తాయంట. ఇది బీరోలో పెట్టి తుప్పు పట్టేది కదా, కట్టరు పెట్టుకోలే, ఎవరు లేరేమో నాకు తెలియదు, కానీ పెడితే తుప్పు పడతాయి కదా. అలా తుప్పు పట్టిందా నీకు నరక శిక్షణ వేస్తా. నీకు మొదట ఆడు తలాంతి ఎలా ఉంటే భయం ఎందుకు వచ్చింది? అసలు క్రీస్తులో లేడు, సంఘంలో సేవకులతో అనుబంధంతో లేడు. ఆడికి ఇవ్వబడిన తలాంతిని సర్వలోకములకు సువార్త ప్రకటించడం అనే దాంట్లో వాడటం లేదు. అందుకని ఏమంటాడు దేవుడు? సోమరి పడు 3 సార్లు అంటాడు. నేను నీకన్నా ముందు పడుకోలేదా? హల్లెలూయా. నోరు దెయ్యాలు ఉన్నాయని అర్థం. ఇలా దెయ్యాలు నీ దగ్గర ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయని. హల్లెలూయా. సీరియస్ మ్యాటర్లో కూడా నీకు నిద్ర అవుతుందంటే ఇంకా నీకు ఏం చెప్పలేదు. సోమరి అన్నాడు. లేడి టయానికి రాడు, కానీ టయానికి మాత్రం శ్రేష్టమైన ఆహారాన్ని తింటాడు. హల్లెలూయా. ఎప్పుడు అయ్యో దూరబంధం లేదు దీనికి పెడదామనే ఆలోచన రాదు. అయ్యో గుడ్డమొక్క తిరిగిపోతుంది, ఎవడో తాగుబోతులు వచ్చి దీంట్లో తాగి వెళ్ళిపోతాడు, పాపం చేసి వెళ్ళిపోతాడు. అయ్యో దీన్ని ప్రొటెక్షన్ చేద్దాం, గంట వచ్చి ప్రార్థన చేద్దామని ఏముండదు. హల్లెలూయా. ఫస్ట్ మాట దేవుడు నోట్లోంచి వచ్చిన మాట ఏమన్నాడమ్మా? సోమరి అయినా అలా నమ్మకమైన దాసుడు కాదు సుమా, చెడ్డ దాసుడా. ఈ డైలాగ్ కూడా వేస్తున్నాడు దేవుడికి. అని ఎరిగితే నువ్వు పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాలంట తలాంతిని? చదవమ్మా కింద. అట్లయితే నీవు నీ సొమ్ము అనగా నీ తలాంతులను సంఘంలో పెట్టాలి కదా సార్, పరిచర్యలో పెట్టాలి కదా సార్, సేవలో పెట్టాలి కదా సార్, సువార్తలో పెట్టాలి కదా సార్. ఎందుకు పెట్టలేదు? పెడితే లెక్క కట్టినప్పుడు నీ వాట ఎంత వస్తుందో నీకు అంత ఇచ్చేది నేను. హల్లెలూయా. అక్కడేమో డబ్బులు ఇస్తాను పిచ్చుకల కంటే మీరు గొప్పలు, పిచ్చుకలు ఎలా వస్తుంది ఇలా అంటది. పిచ్చుకలు ఎక్కడ పడుకుంటాయంట? అయ్యో పిచ్చుకలు ఎక్కడ ఉంటున్నాయంట? ఊళ్ళో కాదు, మందసం దగ్గర కూడు కట్టుకున్నాయంట. ఎక్కడ? బలిపీఠం దగ్గర ఈ పిచ్చుకలు నివాస స్థలము ఏర్పరచుకున్నాయంట. చూడలేదంట దేవుడు. ఎవరు? ఆ పైన బలిపీఠం మీద ఏదైతే అర్పిస్తామో అది కింద పడుతుంది, తింటున్నాయంట. హల్లెలూయా. గూడే కట్టేసుకున్నాయంట. వానకోవులు కూడా అక్కడే గూడు కట్టుకోవడం కానీ పిల్లలు కూడా పెట్టేస్తున్నాయంట. హల్లెలూయా. మనం మాత్రం ప్రపంచం అంతా తీసుకొచ్చేస్తాం.
ఎక్కడ దగ్గర రాము? మీరు బలిపీఠం ముందు రాము, దాని ఎదుటి సాష్టాంగపడం, నీ మొక్కుబడులు చెల్లించాం, నీ కృతజ్ఞాస్తులు చెల్లించాం, నీ ప్రార్థనలో యాచనలు చెల్లించాం, నీ విజ్ఞాపనలు అక్కడ ఏమీ చెల్లించు. కానీ పిచ్చుక లాంటి ఆటలకు కూడా నేను ఆహారాన్ని ఇస్తున్నాను. బలిపీఠం దగ్గర, నా బలిపీఠం దగ్గర ఇచ్చేస్తున్నాను. మీరు అంతకన్నా శ్రేష్ఠులు అని చెప్తున్నాను కదా. మందసం దగ్గర, నా మందసం దగ్గర జీవాహారం చూడండి, అది ఇచ్చేస్తాను మీకు. పట్టుకుని ప్రత్యక్షం. హల్లెలూయా. బలిపీఠం దగ్గర పిచ్చుకలు ఉంటే, నా మందసం దగ్గర, మందసంలో 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. ఆ 10 ఆజ్ఞల పలకలే జీవాహారం. అది తింటే నిత్య జీవం, ఎన్నటికీ మరణం ఉండదు. ఆ జీవాన్ని మీకు ఇచ్చేస్తా. హల్లెలూయా. ఇవ్వడం కాదు, ఆ వాక్యం తిని తిని తినడు వాక్యంగా మారిపోతావు, క్రీస్తులా మారిపోతావు. అప్పుడు నీవు భయాన్ని పారద్రోవడం, భయాన్ని చంపటం, భయాన్ని త్రొక్కటం, అదే అపవాదిని త్రొక్కటం అంటే, సర్పములను త్రొక్కటం అంటే, భుజంగములను త్రొక్కటం అంటే. శీఘ్రముగా అపవాదిని తొక్కండి అంటాడు పౌలు. అపవాదిని ఎదురించుడి అంటాడు యాకోబు పుత్రుడు. హల్లెలూయా. ఆ భయపెడుతున్న దాన్నే నువ్వు భయపెట్టే స్థాయికి, నా మందసంలో ఉన్న జీవాహారాన్ని నీకిచ్చి, నిన్నే వాక్యముగా మార్చి, నిన్నే 2 అంచెల వాడి అయిన ఖడ్గముగా మార్చి, నీ చేతే యుద్ధం చేపిస్తా, నీ చేతే దానికి భీతి పుట్టిస్తా. మత్తెక్కిన యెహోవా ఖడ్గము, మత్తెక్కిన ఖడ్గము, మత్తిల్లిన ఖడ్గం అంట, క్రొవ్వు చేత కప్పబడిన ఖడ్గం అంట శత్రువులకి. అట్లాంటి ఖడ్గమలాగా నేను ఉంచుతాను. సూర్యుడు కత్తి తిప్పినట్టుగా నీ చేత నా వాక్యమనే ఆత్మ ఖడ్గం చేత తిప్పుతా. నా ఆత్మ ద్వారా ఆ కార్యాలు చేస్తా. ఎంత గొప్ప పర్వతం రాని, నా ఆత్మ ద్వారా ఆ కార్యాలు చేస్తా. పిచ్చుకులు కాదు, మీరు పావురాలు రండి నా మందసం దగ్గరికి, ఆహారాన్ని తినండి. అప్పుడు పావురము నోట పరమగీతాలు ఉంటుంది, స్వరము వినబడుతుంది అంటే తెలుసా, నీ నోట నుంచి దేవుని మాటలే వినపడుతుంది. పావుర స్వరం మన దేశంలో వినబడుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వినిపించడు. నువ్వే పరిశుద్ధాత్మలాగా మారి పౌర స్వరాన్ని వినిపించాలి. సర్వత్రిక సంఘం. హల్లెలూయా. అతి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించింది. ప్రార్థన చేసుకుంటాం.